ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు నిరసనలు కొనసాగాయి. హోదా తప్ప ప్యాకేజీలు అవసరం లేదంటూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గళమెత్తాయి. విశాఖపట్నాన్ని రైల్వే జోన్గా చేయాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్ప ప్యాకేజీ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ నవ్యాంధ్ర విద్యార్థి ఐకాస స్పష్టం చేసింది. గుంటూరు తపాలా కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. ప్యాకేజీ పేరుతో కేంద్రం అంకెల గారడీ చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విభజన చట్టంలోని అంశాల అమలుకు కాలయాపన ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసింది కాకుండా మరిన్ని మోసపు మాటలతో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. నీవు ఒక్కదానికి కూడా నిధులు సక్రమంగా ఇవ్వకుండా ఇవాళ ఇచ్చినట్లుగా నీవు ప్రచారం చేసుకుంటా ఉన్నావంటే ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి లేదు. ప్రత్యేక హోదా కోసం అనంతపురంలో సిపిఐ నాయకులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీని ఒప్పుకోవద్దంటూ క్లాక్ టవర్ చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. కర్నూలులో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య భారీ ర్యాలీ నిర్వహించింది. రాజ్ విహార్ కూడలిలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోనూ నిరసనలు సాగాయి. ఎన్ఎస్యుఐ నాయకులు ఏపీ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. హోదా ప్రకటించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజానీకం ఉద్యమించాలంటూ వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజా సంఘాలు శ్రీకాకుళంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర వామపక్షాలు, లోక్సత్తా నాయకులు ధర్నా చేపట్టారు.